ఏదన్నా హెల్తీగా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ చేయాలి అనుకున్నప్పుడు, అప్పటికప్పుడు చేయాలి అనుకున్నప్పుడు ఇలా చేసుకోవచ్చండి. అలాగే మనకు సమ్మర్లో శరీరం చాలా వేడి చేస్తుంది కదా! ఏదన్నా మనం బ్రేక్ఫాస్ట్ తిన్నప్పుడు శరీరం ఎక్కువ వేడి చేయడము, అలాగే ఎక్కువ నీళ్ళు దాహం వేస్తుంది కదా! అలాంటప్పుడు ఇలాంటి బ్రేక్ఫాస్ట్ చేసుకొని తినండి. అస్సలు నీళ్ళు దాహం వేయదు. అలాగే శరీరం వేడి చేస్తే కూడా త్వరగా తగ్గిపోతుందండి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనం ఒక కప్పుతో కొలుచుకొని సగ్గుబియ్యం తీసుకొని బౌల్లోకి వేసుకొని నీట్గా కడిగేసుకొని తీసుకోవాలి. అదే కప్పుతో ఒక కప్పు పెరుగు తీసుకొని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. నేను తీసుకున్న సగ్గుబియ్యం పిండి సగ్గుబియ్యం అండి. ఇప్పుడు మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని ఒక 1 అవర్ పాటు పక్కన ఉంచుకుందాము. అదే కప్పుతో ఒక కప్పు బియ్యం తీసుకొని ఒక బౌల్లోకి వేసుకొని నీట్గా కడిగేసుకోవాలండి. ఒక 2-3 సార్లు పాటు కడిగేసుకోవాలి. నీట్గా కడిగేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో తగినన్ని నీళ్లు పోసుకొని ఒక పావు టీ స్పూను మెంతులు కూడా వేసుకొని దీనిపైన మూత పెట్టుకొని ఒక 1 అవర్ పాటు నానబెట్టి ఉంచుకోవాలి. ఏ కప్పుతో మనం సగ్గుబియ్యం తీసుకున్నామో ఆ కప్పుతోనే ఒక పావు కప్పు అటుకులు తీసుకొని నీళ్లు పోసుకొని నీట్గా కడిగేసుకోవాలండి. మనం ఒక గంట సేపు బియ్యం నానబెట్టిన తర్వాత మనము అటుకులు అనేది నానబెట్టి ఉంచుకుంటే సరిపోతుంది. ఒక 2 నిమిషాల పాటు పక్కన ఉంచుకున్న తర్వాత అటుకులను కూడా తర్వాత చూడండి బాగా సగ్గుబియ్యము సాఫ్ట్గా అయిపోయింది. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మనము మిక్సీ జార్లోకి తీసుకోవాలి. చూడండి ఇవి కూడా బాగా చక్కగా నానిపోయాయి బియ్యం కూడా. ఈ 2 కూడా మనం మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా సగ్గుబియ్యము అలాగే కొద్దిగా బియ్యం కూడా వేసుకొని ఇందులోనే కొద్దిగా అటుకులు కూడా వేసుకొని మనము మిక్సీ పట్టుకోవాలండి. తగినన్ని నీళ్ళు పోసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. బరక అనేది అస్సలు ఉండకూడదు. ఇలా బాగా మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాము. మిగతా అదంతా కూడా మనము ఇలాగే మిక్సీ పట్టుకొని తీసేసుకుందాము. దీన్ని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకొని పక్కన ఉంచుకున్నారంటే చక్కగా పొంగు వస్తుందండి పిండి అంతా కూడా. ఒక 10 నిమిషాల తర్వాత చూడండి పిండి అనేది చక్కగా బాగా పైకి పొంగు వచ్చింది. మీరు అప్పటికప్పుడు కూడా చేసుకోవచ్చండి, ఏం ప్రాబ్లం లేదు. మీరు మరుసటి రోజు కూడా చేసుకోవాలి అన్నట్లయితే కొద్దిగా పిండి తీసుకోండి. మిగతా పిండిని అప్పటికప్పుడే మీరు ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలండి. ఎందుకంటే పెరుగు వేసాం కాబట్టి పుల్లగా అయిపోతుంది. ఇందులో తగినంత సాల్ట్ వేసుకొని ఒక చిటికెడు వంట సోడా వేసానండి. మీరు వేయకపోయినా కూడా చక్కగా వస్తాయి, ఏం ప్రాబ్లం లేదండి. ఇప్పుడు స్టవ్ పైన నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ అనేది వేసుకొని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం దోశ అనేది వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. చూడండి చక్కగా పొంగుతూ వస్తుంది. ఇప్పుడు దీనిపైన నెయ్యి కానీ లేకపోతే ఆయిల్ కానీ కొద్దిగా వేసుకోవాలి. ఇందులో కొద్దిగా అటుకులు అలాగే కొద్దిగా మెంతులు వేయడం వల్ల కలర్ అనేది చక్కగా ఇలా మనం అప్పటికప్పుడు చేసుకున్న కూడా దోశ ఇలాగ వస్తుందండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. మీరు నాన్ స్టిక్ పైనే కాదండి మామూలు దోశ పెనం పైన కూడా వేసుకుంటే కూడా చక్కగా వస్తాయండి. చూడండి నేను దోశ పెనం పైన వేసి చూపిస్తున్నాను, చక్కగా వస్తాయండి. మీకు బాగా క్రిస్పీగా కావాలి అన్నట్లయితే ఇందులో కొద్దిగా బియ్య పిండి యాడ్ చేసుకొని దోశ చేసుకోండి, చాలా క్రిస్పీగా వస్తాయండి. బాగా స్మూత్గా కావాలన్నట్లయితే ఇలాగే చేసేసుకోవచ్చు. చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఈ దోశ పెనం పైన కూడా. అన్నీ కూడా ఇలాగా దోశలాగా చేసుకొని తీసేసుకోవడమే. మీకు నచ్చిన చట్నీతో తీసుకోండి, చాలా టేస్టీగా ఉంటుందండి. ఎన్నైనా సరే తినబుద్ధి అవుతుందండి. చూడండి ఎంత స్మూత్గా ఉందో. అప్పటికప్పుడు చేసినా కూడా సమ్మర్లో కూడా మనం ఇలాంటి బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఖచ్చితంగా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఎలాగుందో టేస్ట్ తప్పకుండా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఇంత మంచి రెసిపీకి తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.